హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఇడ్లీ కొట్టు చెట్టమ్మ. ఇడ్లీ కొట్టు చెట్టమ్మ ఒక పట్టణంలో నివసిస్తూ ఇడ్లీలు అమ్ముకుంటూ ఉంటుంది. అయితే ఇడ్లీ కొట్టు చెట్టమ్మ ప్రతిరోజు ఇడ్లీలు అమ్ముకుంటూ తన జీవనాధారాన్ని పోషించుకుంటూ తన జీవితాన్ని గడిపిస్తుంది. ఒకసారి పట్టణానికి ఒక అమ్మాయి వచ్చింది ఇడ్లీలు కావాలని. తన దగ్గర అంతగా డబ్బు లేదు. అయితే ఇడ్లీ కొట్టు చెట్టమ్మ, పర్లేదమ్మా, నేను ఇడ్లీలు ఇస్తాను, తినేసేయి, నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ తెచ్చేసేయని ఇడ్లీ కొట్టు చెట్టమ్మ అనేకల్లా ఆ అమ్మాయి ఇడ్లీలు తినేసింది. ఇంకా తిరిగి కొద్ది రోజులకు ఇడ్లీ కొట్టు చెట్టమ్మ ఆరోగ్యం బాగాలేక ఒక హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ ఒక డాక్టరు తనని పరీక్షించింది. అయ్యో, ఇంత డబ్బు అవుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియక అదే అదే రోజు హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఇడ్లీ కొట్టు చెట్టం దగ్గర ఇడ్లీ తిన్నది కదా. ఆ అమ్మాయి, ఓ ఏంటి బామ్మ గారు, ఎక్కడ ఉన్నారు అని అనగానే, ఇట్లా హాస్పిటల్కి వచ్చానమ్మా, ఆరోగ్యం బాగలేక. నా దగ్గరేమో డబ్బు కొద్ది మాత్రమే డబ్బు ఉన్నది. ఓ అవునా, పర్లేదు, పర్లేదమ్మా, నా దగ్గర డబ్బు ఉన్నది, తీసుకో అని ఆ ఇడ్లీ కొట్టే చిట్టంకి డబ్బు ఇచ్చింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మన దగ్గర డబ్బు లేనప్పుడు కూడా మనం నిజాయితీగా ఉండాలి, డబ్బు ఉన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండాలని నేను ఇడ్లీ కొట్టే చిట్టమ్మ ద్వారా ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.